సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. గురువారం రాత్రి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై దాడి చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా నేడు హుస్నాబాద్లోని విద్యాసంస్థలను బంద్ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ కగారుకు మద్దతుగా ఆదిత్య 2 రోజుల క్రితం హుస్నాబాద్ లో ర్యాలీ నిర్వహించారని, దాన్ని మనసులో పెట్టుకుని కమ్యూనిస్టు భావజాలను వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు కమ్యూనిస్టులు ఆదిత్యపై జరిపిన దాడి విషయంలో ఏం చెప్తారని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వందే మాతరం ఇతరం మాతరం వందే మాతరం ఏబీవీపీ కార్యకర్త దాడి చేసిన వెంటనే అధికారే పట్టుకోవాలి. ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దాడి చేసిన వెంటనే అధికారే పట్టుకోవాలి. ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దాడి చేసిన వెంటనే అధికారే పట్టుకోవాలి. ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే అధికారే పట్టుకోవాలి. ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఇతరం మాతరం వందే మాతరం దాడి చేసిన దుండగులను వెంటనే అధికారే పట్టుకోవాలి. ఏబీవీపీ కార్యకర్త ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే అధికారే పట్టుకోవాలి. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. దేశంలో ఉండాలంటే ఏబీవీ కార్యకర్తపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. కమ్యూనిస్టు లుచ్చాలను అరెస్ట్ చేయాలి. కమ్యూనిస్టు లుచ్చాలను అరెస్ట్ చేయాలి. కమ్యూనిస్టు లుచ్చాలను కమ్యూనిస్టులు చల్లారా కమ్యూనిస్టులు చల్లారా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్లోని విద్యా సంస్థలన్నీ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ఏబీవీపీ కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. కత్తులతో పొడవడం జరిగింది. దీనికి నిరసనంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలన్నింటినీ బంద్ నిర్వహించడం జరిగింది. ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. దేశంలో ఒకవైపు ఆపరేషన్ కగారు నడుస్తుంటే కొంతమంది మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు. మరి ఈరోజు ఏబీవీపీ కార్యకర్త పైన కొంతమంది తెలియని దుండగులు దాడి చేస్తే ఈరోజు శాంతి చర్చలు జరపాలని ఎవరు ఏ సామాజిక వర్గం కూడా మాట్లాడడం లేదు. వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి.
వాళ్ళను రిమైండ్కు తరలించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇక నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున 8 గంటలు సాయంత్రం 8 గంటల ప్రాంతానికి ఆదిత్య అనే జిల్లా కలెక్టర్ని ఒక్కనే చూసి ఈ యొక్క ముగ్గురు కమ్యూనిస్టు దుండగులు కావాలనే కత్తులతోని ఆ యొక్క ఆదిత్య పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తూ వీళ్ళు అంటారట, మీరు కమ్యూనిస్టులను కుక్కలను తిడతారా, నక్సలైట్ ను తుచ్చాలను తిడతారా, ఇప్పుడు ఎట్లా తింటారు చూడండి, నీకు కాలిన కొట్టా అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యకర్తని గొడవడం జరిగింది. అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏమైంది, కమ్యూనిస్టులు వచ్చారా, మీరు శాంతి చర్చలు కావాలంటారు, అడవులకి వెళ్ళి సమాజంలోకి రానంటారు, ఇప్పుడు మీరు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మీరు ఈ దాడికి పాల్పడతారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టులు వచ్చారా, మీరు ఎక్కడున్నా కానీ అడవులలో ఉన్నా కానీ మీ మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. మీరు ఆ జనజీవనంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల విద్యార్థులను చంపుకుంటూ, అక్కడ ఉన్న ప్రజలను చంపుకుంటూ, మళ్ళీ ఈ విద్యార్థి సమాజంలో విద్యార్థి నాయకులను కూడా చంపుతూ ఉన్నారు. వీరిపైన, ఈ కమ్యూనిస్ట్ నృత్యాల పైన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికి వెనుకడబోదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క కమ్యూనిస్ట్ నృత్యాలకు ఒకటే చెప్తా ఉన్నాము, ఎన్నుకుండి చంపడం కాదురా లుచ్చాలారా, దమ్ముంటే ఇదే హుస్నాబాద్ సెంటర్లో ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీరు మాతోని లొల్లికి రండి, మీకు అంత శాంతి చర్చలు అద్దనిపిస్తే డైరెక్ట్గా వచ్చి మాతోని కొట్టాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.